ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి అరియర్ బిల్లు డిఆర్ అరియర్స్ చెల్లింపులపై ప్రస్తుతం అయితే మంచి పురోగతి కనిపిస్తుందండి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇప్పుడు ఆర్థిక శాఖ నుంచి వరుసగా అప్డేట్లు వస్తూ ఉండటంతో అందరిలోనూ ఆశలైతే పెరిగాయి. ప్రస్తుతం వివిధ ఎస్టీఓ కార్యాలయాల పరిధిలో అరియర్ ఆ, బిల్లుల పరిశీలన పూర్తి చేసుకొని అప్రూవల్ పొంది తర్వాత సిఎఫ్ఎంఎస్కి అయితే పంపబడినవి. ఈ బిల్లులు ప్రస్తుతం ఈ కుబేర్ సిస్టంలో ప్రాసెస్ అవుతున్నట్టుగా సమాచారం అయితే అందుతుందన్నమాట. మరి ప్రస్తుతం చాలా బిల్లులు కూడా పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసినట్లయితే ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ కుబేర్ అనేది కనిపిస్తోంది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఆర్బీఐ ద్వారా నిధుల ప్రక్రియ కొనసాగుతోందని అయితే దీని అర్థము. దీనివల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తమ ఖాతాల్లో త్వరగా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది అని భావించవచ్చు. ఇక మనం ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి అధికారిక సమాచారం బట్టి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క డబ్బులు ఏదైతే ఉందో రేపటి లోపల, అంటే ఉద్యోగ పెన్షన్ సంబంధించి అరియర్ అమౌంట్ రేపటి లోపల లేదా అతి త్వరలోనే ఈ యొక్క అమౌంట్ జమ అయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుందన్నమాట. సో మరి పెన్షనర్లు ముఖ్యంగా జూలై 2018 నుండి రావాల్సినటువంటి డిఆర్ బకాయిల విషయంలో కూడా వారికి ఇప్పుడైతే బిల్లులో కదలిక మొదలైంది. అంటే గత సంక్రాంతి పండుగకు ఏదైతే ప్రభుత్వము విడుదల చేసిందో వాటిలో సంబంధించి 80% జమ అయ్యాయి. ఇంకా 20% బిల్స్ అయితే అలాగే ఉన్నాయి. సో ఈ మిగిలిన వారికి వివిధ కారణాల వల్ల, అంటే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, మరేమైనా కావచ్చు, చాలామందికి అందలేదన్నమాట. దీంతో ఎవరికైతే రాలేదో వారు నిరాశకైతే గురయ్యారు. అయితే ఇప్పుడు ఆ పెండింగ్ బిల్లులు మళ్ళీ పరిశీలిస్తూ ఉండడంతో సంబంధిత అధికారులు ఈ యొక్క పరిశీలన అనేది వేగవంతం చేశారనమాట. చర్యలను అయితే తీసుకోవడం జరుగుతోంది. సో మొత్తానికి అయితే మనకి ఈ నెల 31వ తేదీ లోపల పూర్తి స్థాయిలో మిగతా వారికి కూడా జమ అవుతాయి బిల్లులు అయితే తాజా సమాచారం అయితే అందుతుంది. ఇక ఈ నెల 4వ తేదీన కొంతమంది పెన్షనర్లకు, అలాగే 11వ తేదీన మరికొంతమందికి సంబంధించి బిల్లులు అయితే జనరేట్ అయ్యాయండి. మళ్ళీ సిఎఫ్ఎంఎస్ సైట్లో బిల్లులు పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క బిల్స్కి సంబంధించి ఎస్టీఓ కార్యాలయానికి అయితే బిల్లుస్ అయితే పంపించడం జరిగిందనమాట. మరి అక్కడ కూడా అధికారులు ఈ యొక్క ప్రతి వివరాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ జరిగింది, ఏ లోపం వల్ల జమ కాలేదనేది చెక్ చేస్తున్నారు. సంబంధిత డాక్యుమెంట్స్ అవి కూడా వెరిఫై చేసుకుంటున్నారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్లు మారి ఉండటం వల్ల ఈ యొక్క వాటిని సరిచేస్తూ ఉన్నారనమాట, ఆ బ్యాంక్ కోడ్ ఐఎఫ్ఎస్సి కోడ్స్. ఎందుకంటే చిన్నపాటి పొరపాటు జరిగినా సరే చెల్లింపుల్లో నిలిచిపోవచ్చు అనమాట, లేదా ఫెయిల్ కావచ్చు. అదేవిధంగా నాన్ ట్రయల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. సో వీటిని కూడా జత చేసి అయితే తిరిగి పంపించారు. దీంతో చెల్లింపుల ప్రక్రియ మరింత వేగంగా పూర్తవుతుందని అధికారులు అయితే భావిస్తున్నారు. మరి ఈ ప్రక్రియ పూర్తయ్యాక రేపో లేదా ఎల్లుండి కల్లా పెన్షన్ల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే బలంగా కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఈ 2 రోజులు కాకపోయినా ఈ నెలాఖరు వరకు అయితే జమ అవుతాయి పూర్తి స్థాయిలోనైతే సమాచారం ఉంది ఫ్రెండ్స్. ఇక కొన్ని సందర్భాల్లో పెన్షన్లకు సంబంధించి పెన్షనర్స్ మరణించి ఉన్నారు చాలామంది. సో వారికి, అలాగే లేదా బ్యాంక్ అకౌంట్ మూసివేయడం వల్ల, అంటే బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్గా ఉండటం వల్ల, ఇటువంటి కారణాల వల్ల కూడా ట్రాన్సాక్షన్స్ అయితే ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి అమౌంట్స్ కూడా ప్రస్తుతము పెండింగ్లో ఉన్నాయని అయితే ట్రెజరీ శాఖ దృష్టికి అయితే సమాచారం వచ్చిందనమాట. అయితే ప్రభుత్వం వాటిని కూడా వదిలిపెట్టకుండా పరిష్కరించే దిశగా ప్రయత్నం అయితే చేస్తోంది. ఇందుకు గాను ముఖ్యంగా ఎల్టీఏ లైఫ్ టైం అరియర్స్ కింద అర్హులైనటువంటి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి వారికి చెల్లించేటటువంటి ఈ యొక్క ప్రక్రియను ఎస్టీఓలు ప్రారంభించారనమాట. అలాగే ఈ యొక్క ముఖ్యంగా మరణించిన పెన్షనర్లకు సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదండి. సో ఎందుకంటే ఆ అమౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట 100%. సో కాకపోతే ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క బకాయిలు అందేలాగా చర్యలు తీసుకోవాలని ట్రెజరీ అధికారులకు అయితే స్పష్టమైన ఆదేశాలను కూడా ఇవ్వడం గమనార్హము.
అందుకోసం సంబంధిత కుటుంబ సభ్యుల యొక్క బ్యాంకు వివరాలు, ఆధార్ కార్డు వివరాలు, అలాగే తదితర అవసరమైనటువంటి వివరాలను కూడా, పెన్షన్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారనమాట. ఇక మే 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అమరావతి మంగళగిరి కార్యాలయంలో ఈ మేరకు దీనికి సంబంధించి మెమో కూడా మంగళగిరి కార్యాలయం నుంచి అయితే రావటం జరిగింది. ఈ మెమో ప్రకారంగా మరణించిన వారు లేదంటే అకౌంట్ క్లోజ్ అయిన కారణంగా చెల్లింపులు ఆగిపోయిన పెన్షనర్లకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. మరి ఈ యొక్క నిర్ణయం వల్ల చాలామంది పెన్షనర్లకు, కుటుంబాలకు కూడా ఉపశమనం అయితే లభించే అవకాశం ఉంది. సో మీ పరిధిలో కూడా ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న పెన్షనర్లు లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నట్లయితే వారు సంబంధిత ఎస్టీఓ కార్యాలయాన్ని అయితే సంప్రదించడం మంచిదండి. అలాగే అవసరమైనటువంటి పత్రాలు సమర్పిస్తే పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క చెల్లింపులను త్వరగా క్లియర్ చేసే అవకాశమే ఉంది. ఇక ఎవరైనా తమ బ్యాంక్ ఖాతాలో మార్పులు, అంటే ఐఎఫ్ఎస్సి కోడ్ మార్పులు లేదా పెన్షన్ వివరాల్లో తేడాలు ఉంటే వెంటనే అధికారులకైతే తెలియజేయండి. సో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు పెండింగ్ బకాయిలను అయితే క్లియర్ చేయడం పైన ప్రత్యేక దృష్టి అయితే ప్రభుత్వం పెట్టినట్టు కనిపిస్తోంది. ఇకపోతే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న అరియర్ బిల్లులు ఇప్పుడు క్రమంగా పరిష్కారం అవుతూ ఉండటంతో ఉద్యోగులు, పెన్షనర్లు కొంత ఊరటైతే పొందుతూ ఉన్నారు. ఈ ప్రక్రియ అనేది పూర్తయితే కనుక వేలాది కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం అయితే కలిగే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఎస్టీఓ బిల్స్, అరియర్ బిల్స్ ఎస్టీఓల ద్వారా అప్రూవల్ అయ్యి ఈ కుబేర్లో ప్రాసెస్ అయి ఉన్నాయన్నమాట. సో వాటి బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా పేమెంట్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ కుబేర్ అని అయితే కనిపిస్తుంది. సో రేపటిలోగా లేదా అతి త్వరలోనే వారి ఖాతాల్లో మిగిలిన వారికి ఈ బకాయిల అమౌంట్ అనేది జమ అవుతుంది. 2018 జూలై నుండి రావాల్సినటువంటి ఈ యొక్క డిఆర్ బకాయిలపై చెల్లింపులు వేగవంతమయ్యాయి. సో ఐఎఫ్ఎస్సి కోడ్స్ మార్పులు చేసినటువంటి మళ్ళీ ఈ యొక్క బిల్స్ పంపిస్తూ ఉన్నారనమాట. ట్రాన్సాక్షన్ ఫైల్ అయిన కేసులను కూడా ప్రభుత్వము మళ్ళీ పునఃపరిశీలన చేస్తోంది. మరణించిన పెన్షన్ల కుటుంబాలకు కూడా ఎల్టీఏ ద్వారా చెల్లింపులు చేసే చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ప్రత్యేక ఆదేశాలు ఈ మేరకు జారీ చేసింది. అవసరమైన సంబంధిత ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదించడం అయితే, ఎవరైతే రాలేదో వారు మీ యొక్క ఎస్టీఓ కార్యాలయాన్ని అయితే సంప్రదించండి. సో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి అరియర్ బిల్లులు, డిఆర్ అరియర్స్ చెల్లింపుల ప్రక్రియ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. ఎస్టీఓలు వెరిఫికేషన్ పూర్తి చేసి బిల్లులను ఈ కుబేర్ సిస్టమ్ ద్వారా అయితే ఆర్బీఐకి పంపిస్తూ ఉన్నారు. త్వరలోనే చాలామంది ఖాతాల్లో ఈ యొక్క పెండింగ్ అరియర్ అమౌంట్ అనేది బకాయిలు జమ అయ్యేటట్టుగా కనిపిస్తుంది. అలాగే మరణించిన లేదంటే అకౌంట్ క్లోజ్ అయి ఉన్న పెన్షన్ల కేసులు కూడా ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా వీటిపైన కూడా దృష్టి పెట్టి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఈ చెల్లింపులు అందేలాగా ప్రయత్నం అయితే చేస్తుంది ఫ్రెండ్స్. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.